Hi friends, good evening. Welcome to LTX classes. I am Shruti and I teach polity, history and daily answer writing program in LTX classes Hyderabad. Welcome to the Hindu analysis for 22nd August. Okay, before going to start the session today, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఆన్లైన్ది మీకు జస్ట్ 50,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. సో ఈ కోర్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నట్టయితే దెన్ మీకు ఈ ఆఫర్ అనేది 31st August వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. సో విత్ ఇన్ దిస్ టైమ్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు దిస్ ప్రోగ్రామ్ ఫర్ జస్ట్ 50,000 రూపీస్. ఓకేనా, ఇది ఆన్లైన్ అయితే. అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచెస్లో. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా మోర్ డీటెయిల్స్ కావాలి అన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, సేమ్ ఆఫర్ మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ లాగే ఆప్షనల్ ఇన్ఫినిటీ మీద కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. స్పెషల్ ఆఫర్ ఏంటంటే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఆన్ ఆప్షనల్స్ లైక్ 5 ఆప్షనల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఈ 5 ఆప్షనల్స్కి సంబంధించి మీరు ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు జస్ట్ 22,500 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ స్పెషల్ ఆఫర్ కూడా మనకి 31st August వరకు మాత్రమే ఎక్స్టెండ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో మీరు వీటిల్లో తీసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ltxclasses.com. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే మన దగ్గర LTX క్లాసెస్లో ఆఫర్ చేస్తున్న ప్రతి ఒక్క కోర్స్ కూడా ఆల్మోస్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎవర్ యూ కెన్ యూజ్ ఇట్ వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ అనమాట. ఓకేనా, సో ఓకే, ఇవాళ మనం హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోతాము. ద హిందూ అనాలిసిస్ ఫర్ 22nd August. ఓకేనా, ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవేవి అండ్ అవి మనము ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా డిస్కస్ చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, అండ్ ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకి హిందూ న్యూస్ పేపర్లో రెగ్యులర్గా వస్తున్నటువంటి ఆర్టికల్ దేని గురించి అని అంటే బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది కదా, దానికి సంబంధించి అనమాట. సో ఈ బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించి అసలు ఇది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, అసలు బ్రిక్స్ అంటే ఏంటి, ఓకే, అండ్ దాని మీద ఇండియా ఎందుకు లైక్ ఇండియాకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ అసలు రాబోయే బ్రిక్స్ సమ్మిట్లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం మనము. ఓకేనా, అదంతా కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు సిలబస్లో ఏ టాపిక్ కిందకి వస్తుంది అని అంటే ఇది మనకి GS2 పేపర్లో GS2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పార్ట్ కింద పర్టికులర్గా ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఉంటాయి కదా ఇన్ విచ్ ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ అని చెప్పి దాని కిందికి వస్తుంది అనమాట. ఈ పర్టికులర్ టాపిక్ అనేది IR కిందికి వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనము ఆర్టికల్ ఏమనుందంటే ద బ్రిక్స్ టెస్ట్ ఫర్ ఇండియాస్ మల్టీపోలారిటీ రెటోరిక్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది, అసలు బ్రిక్స్ అనే గ్రూపింగ్ అంటే ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకేనా, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఈ సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది, సౌత్ ఆఫ్రికాలో జరగబోతోంది ఫ్రమ్ 22nd August to 24th August. అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యి 24th వరకు జరుగుతోంది. ఓకేనా, అండ్ ఇట్ ఈజ్ లైక్ ఎ హార్బింగర్ ఆఫ్ ద షేప్ ఆఫ్ జియో పాలిటిక్స్ టు కమ్. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్మిట్ అనమాట. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మల్టీలేటరల్ గ్రూపింగ్ అనమాట ఇది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కంట్రీస్ అయిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, పర్టికులర్గా రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనేది ఈ గ్రూపింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో దీంట్లో ఈ 3 భాగంగా ఉన్నాయి కాబట్టి అసలు ఈ బ్రిక్స్ సమ్మిట్ దాని అవుట్కమ్స్ ఏంటి అండ్ దీంట్లో ఏమేమి జరగబోతోంది అన్నది మనం చాలా క్లోజ్గా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట. సో ఈ కాంటెక్స్లో మనం అసలు ఈ బ్రిక్స్ సమ్మిట్ గురించి ఏమేమి చూడాలి అన్నది చూద్దాం. ఓకేనా, సో జోహానెస్బర్గ్లో జరగబోతున్న ఈ సమ్మిట్ బ్రిక్స్ అని అంటున్నాం కదా, BRICS బ్రిక్స్ అని అంటున్నాము కదా. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే 15th సమ్మిట్ అనమాట.
15th బ్రిక్స్ సమ్మిట్ ఇది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఇండియాకి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనము చాలా జియో పొలిటికల్ షిఫ్ట్స్ని మనం గమనిస్తున్నాం ఆల్ ఓవర్ ద వరల్డ్. వీఆర్ అబ్జర్వింగ్ సెవరల్ జియో పొలిటికల్ షిఫ్ట్స్ అన్నమాట. సో వీటిని దృష్టిలో పెట్టుకున్న, లేదంటే కోవిడ్-19 పాండమిక్, పోస్ట్ కోవిడ్-19 ఇన్ పర్సన్ జరుగుతున్నటువంటి ఫస్ట్ సమ్మిట్ ఈ బ్రిక్స్ 15th బ్రిక్స్ సమ్మిట్ అనమాట. అంటే వర్చువల్గా కాకుండా ఇన్ పర్సన్గా జరుగుతున్నటువంటిది సిన్స్ 2019 ఇది ఫస్ట్ది అనమాట. ఓకేనా. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుంది, నాట్ ఓన్లీ టు అడ్రస్ ద ఎకనమిక్ మ్యాటర్స్ బట్ ఆల్సో జియో పొలిటికల్ కన్సర్న్స్ ఇట్లాంటి వాటిని, అంటే ఎకనమిక్ మాత్రమే కాకుండా జియో పొలిటికల్ మ్యాటర్స్ని గురించి కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతున్న దాన్ని మనం డిస్కస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా యూజ్ అవుతుంది. పర్టికులర్గా ఈ జియో పొలిటికల్ మ్యాటర్స్ అంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినది ఏంటి అని అంటే రష్యన్ ఇన్వేషన్ ఆన్ ఉక్రెయిన్ గురించి. ఓకేనా. అండ్ ఇక్కడ రష్యా మనకి పార్ట్ కదా ఈ గ్రూపింగ్లో, కాబట్టి దాని తర్వాత జరుగుతున్నటువంటి సమ్మిట్ కాబట్టి ఇది దీని అవుట్కమ్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. అండ్ ఎందుకు అనంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ఎకనామికల్గా ఎందుకు ఇంపార్టెంట్ అనంటే ఈ సమ్మిట్లో ఉన్నవన్నీ కూడా ఎమర్జింగ్ ఎకానమీస్ కదా. సో ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ లైక్ ఇండియా కానీ చైనా కానీ ఇవన్నీ మనకి కౌంటర్ వెస్ట్రన్ నరేటివ్ అంటాము, కౌంటర్ వెస్ట్రన్ కంట్రీస్ అనమాట. అంటే ఈ వెస్ట్రన్ వరల్డ్ని, అంటే లైక్ మనకి యుఎస్ కానీ ఇట్లాంటి వాటిని యుఎస్కి ఒక ధీటుగా నిలబడేవి ఎమర్జింగ్ ఎకానమీస్ అన్నమాట ఇవి. సో టు కౌంటర్ ద వెస్ట్రన్ వరల్డ్ ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ అన్నవి కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ అలాంటి ఎమర్జింగ్ ఎకానమీస్ అయిన ఇండియా కానీ చైనా కానీ ఇవన్నీ కూడా మనకి ఈ గ్రూప్లో ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అవునా. అందుకని చెప్పి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనకి వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఈ సమ్మిట్ యొక్క అవుట్కమ్ ఏముంటుంది, ఏం చేయబోతున్నాయి ఇవి అని చెప్పి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారనమాట. ఓకేనా. సో అసలు ఈ బ్రిక్స్ సమ్మిట్ గురించి మనం చూడాలంటే ఇది ఒక యాన్యువల్ సమ్మిట్, అంటే ఎవ్రీ ఇయర్ జరిగే సమ్మిట్ అనమాట. కానీ మనకి కోవిడ్-19 తర్వాత ఇన్ పర్సన్ జరగలేదు, వర్చువల్ అయ్యాయి కానీ ఇన్ పర్సన్గా జరుగుతున్నటువంటిది ఇదే ఫస్ట్ది అనమాట. ఓకేనా. సో అసలు ఈ బ్రిక్స్ అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనము మెయిన్స్లో ఒకవేళ దీని మీద క్వశ్చన్ కనుక వస్తే దీనికి సంబంధించి ఇంట్రొడక్షన్లోనే మనము ఇనీషియల్గా కొన్ని ఫ్యాక్ట్స్ని రాయాల్సి ఉంటుంది. ఓకేనా. అవేంటి అని అంటే ఈ బ్రిక్స్ అనే గ్రూపింగ్ కంప్రైజెస్ ఆఫ్ 41% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్. గ్లోబల్ పాపులేషన్లో 41% పాపులేషన్ ఈ కంట్రీస్లోనే ఉన్నారు. అండ్ 24% ఆఫ్ వరల్డ్స్ జీడిపి, 41% ఆఫ్ పాపులేషన్, 24% ఆఫ్ ద జీడిపి అండ్ 16% ఆఫ్ ట్రేడ్. ఓకే, 16% ఆఫ్ ట్రేడ్. ఇక్కడ చూస్తే మనము పాపులేషన్లో 41% అంటే ఆల్మోస్ట్ మనకి హాఫ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఓన్లీ ఈ 5 కంట్రీస్లోనే ఉన్నాయి. ఎందుకంటే వరల్డ్స్ మోస్ట్ పాపులస్ నేషన్ అయిన ఇండియా ఇందులోనే ఉంది. ఆ తర్వాత సెకండ్ మోస్ట్ పాపులస్ నేషన్ అయిన చైనా కూడా ఇందులోనే ఉంది కదా. ఇక్కడ అర్థమైపోతుంది మనకి దట్ 41% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ మనకి ఈ గ్రూపింగ్లోనే ఉంది. అండ్ 24% ఆఫ్ ద జీడిపికి ఇవి కంట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ 16% ఆఫ్ ద టోటల్ వరల్డ్ ట్రేడ్కి కూడా ఇవి కంట్రిబ్యూట్ చేస్తాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ మల్టీలేటరల్ గ్రూపింగ్ అండ్ దీంట్లో తీసుకునే డెసిషన్స్ మొత్తం మనకి వరల్డ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది తెలుస్తుంది కదా. సో ఇవి మనకి ఇది ఎప్పుడు ఆరిజినేట్ అవ్వడం జరిగింది ఈ బ్రిక్స్ అనేది అని అంటే 2001లో ఆరిజినేట్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇది ఇన్ఫార్మల్ కోఆర్డినేషన్ లాగా కాకుండా మెల్లమెల్లగా అది ఎవాల్వ్ అవుతూ హెడ్ ఆఫ్ ద స్టేట్ సమ్మిట్స్ అంటే ప్రతి ఒక్క కంట్రీ యొక్క హెడ్ కలిసి ఒక మీటింగ్ లాగా పెట్టుకొని కొన్ని గోల్స్ని పెట్టుకొని అవి అచీవ్ చేయడానికి ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుకునేలాగా, అంటే ఇన్ఫార్మల్ టు ఫార్మల్ కింద ఈ సమ్మిట్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చిందనమాట. ఓకేనా. అండ్ దీనికి గోల్స్ ఏమేమి ఉన్నాయి అంటే సస్టైనబుల్ కోఆపరేషన్, ఇట్లాంటివన్నీ లైక్ ఫైనాన్షియల్ రీఫార్మ్స్ తేవాలి, ఇట్లాంటివన్నీ చెప్పి ఇట్లాంటివన్నీ కొన్ని గోల్స్గా పెట్టుకొని ఈ బ్రిక్స్ అనే గ్రూపింగ్ ఎవాల్వ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ ఇయర్ బ్రిక్స్కి థీమ్ ఏంటి అంటే
అంటే ఎవ్రీ ఇయర్ బ్రిక్స్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు ఒక థీమ్ ఉంటుంది కదా. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి బ్రిక్స్ అండ్ ఆఫ్రికా. ఇక్కడ మనకి ఈ సమ్మిట్ జరుగుతున్నది సౌత్ ఆఫ్రికాలో కాబట్టి సౌత్ ఆఫ్రికా థీమ్ ఏం తీసుకునింది బ్రిక్స్ సమ్మిట్ది అంటే బ్రిక్స్ అండ్ ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఫర్ మ్యూచువల్లీ యాక్సిలరేటెడ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ మల్టీలేటరలిజం. మనకి ఇట్లా సమ్మిట్స్ వాటి థీమ్స్ మీద థీమ్ ఏంటి అని కూడా ఒక క్వశ్చన్గా రావచ్చు అనమాట ప్రిలిమ్స్లో. ఓకే, సో మనకి ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ కింద ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్ అని ఉంటుంది కదా. దాంట్లో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇట్లా కూడా మనకి వాట్ ఈస్ ద థీమ్ అన్నట్టు క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఓకే, సో ఇట్లాంటి థీమ్స్ సమ్మిట్స్వి ఎస్సీఓది కానీ, బ్రిక్స్ది కానీ, G20ది కానీ ఇట్లా థీమ్స్ మీదనే ఒక క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకి G20 అంటే వసుదైవ కుటుంబకం ఇట్లా ఉన్నాయి కదా, వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ అని అలా కూడా మనకి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఇయర్ బ్రిక్స్ సమ్మిట్ యొక్క అజెండా ఏంటి, అజెండా అంటే ఏంటి, ఏమేమి డిస్కస్ చేయాలనుకుంటున్నటువంటి టాపిక్స్ ఏంటి అని అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిక్స్, అంటే బ్రిక్స్ యొక్క మెంబర్షిప్ని ఇంకా పెంచాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉంటే ఇవి కాక ఇంకా అడిషనల్గా కొత్త మెంబర్స్ని ఈ గ్రూపింగ్లోకి యాడ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే ఏం ఉండాలి అన్నది డిసైడ్ చేయబోతున్నారు. అంటే న్యూ క్రైటీరియా టు బీ సెలెక్టెడ్ టు యాడ్ న్యూ మెంబర్స్. అంటే అసలు న్యూ క్రైటీరియాని ఫైనలైజ్ చేయబోతున్నారనమాట. కొత్త మెంబర్లను యాడ్ చేసుకోవాలంటే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే ఈ గ్రూపింగ్లోకి చేరాలి అంటే క్రైటీరియా ఏంటి అన్నది డిసైడ్ చేయబోతున్నారు ఈ సమ్మిట్లో. ఓకేనా. సో ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెడ్యూసింగ్ డాలర్స్ డామినెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక ఏమనుకున్నాము, బ్రిక్స్ అనే ఒక సమ్మిట్ మనకి కౌంటర్ వెస్ట్రన్ నేరేటివ్గా చూస్తున్నాం మనం దాన్ని. అంటే వెస్ట్రన్ వరల్డ్కి కౌంటర్ చేస్తూ, సో వెస్ట్రన్ వరల్డ్కి కౌంటర్ అంటే USA డామినేషన్ని తగ్గించాలి, అండ్ దట్ మీన్స్ డాలర్ యొక్క డామినేషన్ని తగ్గించాలి అని చెప్పి దీన్నే మనం ఏమంటామంటే దీనికోసమని ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే బ్రిక్స్ కరెన్సీ అని చెప్పి ఒకటి తేవాలి అని చెప్పి. ఓకే, బ్రిక్స్ కరెన్సీ అని చెప్పి. ఎందుకంటే యాక్చువల్గా దీని మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి దీన్ని మనం ఏమంటాము అని అంటే డీడాలరైజేషన్ అని అంటాము. ఓకేనా. అంటే డాలర్ యొక్క డామినేషన్ని తగ్గించడం కోసం అని చెప్పి ట్రేడ్ ఇదంతా కూడా డాలర్స్లో కాకుండా రీజనల్ కరెన్సీస్లో చేయడం. దాని ద్వారా డాలర్ యొక్క డామినేషన్ని తగ్గించవచ్చు. దానికి ఉన్న లైక్ డాలర్ని మనం హాట్ కరెన్సీ అంటాం కదా, అది తగ్గించవచ్చు. డాలర్తో డిసైడ్ అవుతున్నటువంటి మన కరెన్సీస్ అంటే మన డివాల్యుయేట్ అవుతున్నాయి కదా కరెన్సీస్. సో వీటినన్నిటిని కూడా కంట్రోల్ చేయాలి అని అంటే డీడాలరైజేషన్ చేయాలి. దానికోసం అని చెప్పి బ్రిక్స్ కరెన్సీ అని రావాలి. సో దాని ద్వారా మనం డాలర్ యొక్క డామినెన్స్ని రెడ్యూస్ చేయాలి అన్నది మెయిన్ అజెండాగా పెట్టుకోవడం జరిగింది బ్రిక్స్ సమ్మిట్లో. ఓకేనా. అండ్ అంతేకాకుండా ట్రేడ్ పెంచాలి. ఈ బ్రిక్స్ నేషన్స్ మధ్య ఉన్న ట్రేడ్ రిలేషన్ని ఇంకా పెంచాలి. అండ్ నాట్ జస్ట్ విత్ బ్రిక్స్ నేషన్స్ ఇంకా మిగతావి కూడా. మనం ఇందాక చూసాం కదా ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతున్న ట్రేడ్లో ఈ బ్రిక్స్ నేషన్స్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే 16% కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అది ఇంకా పెరగాలి అని చెప్పి. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఈ బ్రిక్స్ నేషన్స్ యొక్క ట్రేడ్ అనేది 56% ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా, 56% పెరిగింది. అండ్ ఇట్ రీచ్డ్ నియర్లీ $422 billion. $422 billion ఇన్ ద పాస్ట్ 5 years అనమాట. ఓకేనా. అండ్ ఇవన్నీ ఈ ట్రేడ్ ఇదంతా కూడా ఒక మీడియంగా ఇక్కడ ఉన్నది ఎవరు అని అంటే మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, NDB అని అంటాం. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎర్లియర్ ఇట్ వాస్ నోన్ యాజ్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. దీన్ని బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అని పిలిచేవాళ్ళు, తర్వాత దాన్నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంటున్నారు. అండ్ ఇట్ వర్క్స్ యాజ్ అ మీడియం ఫర్ ట్రాన్సాక్షన్స్ అనమాట. అంటే ఈ ట్రేడ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒక మీడియంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటి మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ డెమోక్రటిక్గా లేవు, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్గా ఉండట్లేదు అని చెప్పి ఆ వెస్ట్రన్ వరల్డ్ యొక్క డామినేషన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కదానికి ఒక కౌంటర్ ఆర్గనైజేషన్ లాగా పెట్టడం జరిగిందనమాట. అండ్ వన్ సచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ దిస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఆల్సో నోన్ యాజ్ ఎర్లియర్ ఇట్ వాజ్ నోన్ యాజ్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట.
ఓకేనా. అండ్ ఇట్లాంటిది ఒక బ్యాంక్ ఉండాలి అన్న ఐడియాని ప్రపోజ్ చేసిండేది కూడా ఇండియానే. ఇన్ 4th బ్రిక్స్ సమ్మిట్ హెల్డ్ అట్ 2012లో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ 4th బ్రిక్స్ సమ్మిట్లో ఇండియా చెప్పిందనమాట. ఏంటి అనంటే ఇట్లాంటి ఒక బ్యాంక్ పెట్టుకుందాము అని చెప్పి. ఐడియా ప్రకారం వచ్చిందైతే ఫామ్ అయిందే ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట. ఓకేనా. అండ్ అజెండాలో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. సో మనకు అందరికీ తెలుసు దట్ క్లైమేట్ చేంజ్ అనేది నాట్ జస్ట్ బ్రిక్స్ సమ్మిట్, మనకి ఈ మధ్య జరుగుతున్న ఏ మల్టీలేటరల్ సమ్మిట్లో అయినా కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద అజెండా ఏంటి అంటే క్లైమేట్ చేంజే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ పీస్ ప్రాసెస్. సో ఇవన్నీ మనకి బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించి అంటే లైక్ ఈ రోజు నుండి స్టార్ట్ అయిన ఈ బ్రిక్స్ సమ్మిట్లో డిస్కస్ చేసుకోవాలి అని అజెండాలో పెట్టుకున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ 5 అన్నమాట. ఓకేనా. సో మనం కమింగ్ డేస్ లైక్ రేపు కానీ ఎల్లుండి కానీ న్యూస్లో ఇంకా మనకి బ్రిక్స్ యొక్క అవుట్కమ్స్ ఏంటి అన్నది ఫైనలైజ్ అయ్యి వచ్చిన తర్వాత దాని గురించి మనం ఇంకా డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే. మీన్ వైల్ మనకి ఈ ఆర్టికల్లో ఏమని చెప్తున్నారు అని అంటే న్యూఢిల్లీస్ డైలమా అని చెప్పి ఒకటి ఉంది. డైలమా అంటే ఏంటి, లైక్ మనకి ఎటు తేల్చుకోలేకపోవడం అంటాం కదా డైలమా అంటే. సో ఇప్పుడు ఇండియా పరిస్థితి ఒక డైలమాగా ఉంది. ఏంటి అని అంటే సో ఇక్కడ మనము బ్రిక్స్ని చూసామనుకోండి ఒక సైడ్, ఈ బ్రిక్స్ కానీ లేదంటే ఎస్సీఓ కానీ లేదంటే గ్లోబల్ సౌత్ కానీ ఇవన్నీ కూడా మనము ఎట్లా కన్సీవ్ అవుతున్న ఎలాంటి ఐడియాస్ అని అంటున్నాము, వెస్ట్రన్ వరల్డ్ని కౌంటర్ చేయడానికి అని తీసుకొని వచ్చినటువంటి ఐడియాస్ కదా, గ్రూపింగ్స్ కదా ఇవి. బ్రిక్స్, ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ కానీ గ్లోబల్ సౌత్ కానీ ఇవన్నీ అంటే ఇప్పుడు ఇండియా ఈ గ్రూపింగ్స్ అన్నిట్లోనూ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి మెంబర్ ఒక పక్క. అండ్ ఇంకో పక్క మనం చూస్తే G20 కానీ లేదంటే క్వాడ్ గ్రూపింగ్ ఉంది కదా, క్వాడ్. సో క్వాడ్లో అంటే జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్, ఇండియా క్వాడ్ ఉంది కదా. సో ఈ క్వాడ్ గ్రూపింగ్లోనూ ఇండియా మెంబర్గా ఉంది. మరి ఇలా వెస్ట్రన్ వాటిలోనూ మెంబర్గా ఉండి తర్వాత ఇట్లా కౌంటర్ వెస్ట్రన్ గ్రూపింగ్స్లోనూ మెంబర్గా ఉన్న ఇండియా ఎటువైపు ఉండాలి, ఓకేనా. అంటే దీని టిల్ట్ వెస్ట్రన్ వైపు ఉండాలా లేకపోతే కౌంటర్ వెస్ట్రన్ వైపు ఉండాల్సిన అవసరం ఉందా అంటే మనం హిస్టారికల్గా చూసినా, జాగ్రఫికల్గా చూసినా, డిప్లొమాటికల్గా చూసినా మనము కౌంటర్ వెస్ట్రన్ నేషన్గానే అవుతాం, అవునా. సో జాగ్రఫికల్గా కానీ హిస్టారికల్గా కానీ మనము కౌంటర్ వెస్ట్రన్ నేషనే అవుతుంది ఇండియా, అవునా. కానీ ఇక్కడ ఇండియా వచ్చేసి క్వాడ్లో కానీ G20లో కానీ మెంబర్గా కూడా ఉంది. అండ్ అది కూడా చాలా యాక్టివ్ మెంబర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇండియా యొక్క టిల్ట్ దేని వైపు ఉంటుంది అనేది కమింగ్ డేస్లో మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే గ్లోబల్ ఆర్డర్ అది వెస్ట్రన్ గ్లోబల్ ఆర్డరా లేకపోతే కౌంటర్ వెస్ట్రన్ వైపుగా ఉంటుందా ఇండియా అన్నది అది దేని వైపు ఉంటుంది అని అంటే ఇండియా అనేది డెమోక్రటిక్ వే ఆఫ్ ఫంక్షనింగ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అన్నట్టు మనం కన్క్లూడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే ఇంకా డైలమాలో ఉంది. సో కమింగ్ డేస్లో మనం చూడొచ్చు లైక్ ఇండియా ఎటువైపు టిల్ట్ అవుతుంది అన్నది చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ ఇట్లాంటి బ్రిక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏదన్నా దీనికి సంబంధించి మెయిన్స్లో ఒక ఆన్సర్ రాస్తున్నాము అని అంటే ఇండియాకి బ్రిక్స్కున్న ఇంపార్టెన్స్ ఏంటి ఇట్లాంటివి రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ని కనుక మనం రాస్తే మంచి వాల్యూ అడిషన్ ఉంటుందన్నమాట. లైక్ ఏమని చెప్తారు అని అంటే బ్రిక్స్ అంటే యాక్చువల్గా మనం BRICS అంటాము, కానీ మనకి బ్రిక్స్ అంటే ఇటుకలు కదా, BRICKS ఇటుకలు కదా. సో ఈ బ్రిక్స్ తోటి అనుకున్నాం అనుకోండి, మామూలుగా మనము ఇటుకలతోటి ఒక ఇల్లు కట్టచ్చు, ఒక గోడ కట్టచ్చు కదా. సో ఇక్కడ ఒక పాయింట్ ఏమని రాస్తారు అని అంటే ఇండియా మస్ట్ యూజ్ ఇప్పుడు మనకి ఇండియా, చైనా ఈ రెండిటి మధ్య LAC స్టాండ్ ఆఫ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ స్టాండ్ ఆఫ్ అయింది కదా 2020లో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే మీట్ అవుతున్నాయి ఇవి రెండు. సో ఇండియా చైనా మధ్య కోఆపరేషన్ బాగుండాలి అని అంటే మనకి ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి ఇక్కడ అట్లాంటి ఒక పాయింట్ రాయాల్సి వచ్చినప్పుడు ఏమని రాస్తారు అంటే ఇండియా అండ్ చైనా మస్ట్ యూజ్ బ్రిక్స్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్ రాదర్ దాన్ ఏ వాల్ అని అంటామన్నమాట. సో ఇట్లాంటి పాయింట్స్ రాస్తే మంచి వాల్యూ అడిషన్ ఉంటుంది ఆన్సర్కి. అంటే ఇండియా చైనా
ఈ బ్రిక్స్ని దేనికి యూజ్ చేయాలి అని అంటే ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, అంటే రెండు కలిసి ఉండడానికి, అంతేగాని రెండింటి మధ్య గోడ కట్టేసుకోవడానికి కాదు. అంటే అంత మంచిగా దీన్ని ఒక ప్రొడక్టివ్గా ఈ ఆర్గనైజేషన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది ఇండియా అండ్ చైనా అని చెప్పి ఈ బ్రిక్స్ సమ్మిట్ యొక్క అవుట్కమ్ లాగా మనం చూడొచ్చు అన్నట్టు రాయాలన్నమాట. ఓకేనా. సో ఇట్లాంటి పాయింట్స్ మనకు అక్కడక్కడ మెయిన్స్ ఆన్సర్లో కనపడుతూ ఉంటే కొంచెం డిఫరెంట్ వేలో మనం రాసినట్టు ఉంటుంది. అండ్ ఎగ్జామినర్ మనకి అడిషనల్గా ఒక 1 మార్క్ లేదా 2 మార్క్స్ వేయాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా రాసినట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీం కోర్ట్ టు ఫార్మ్ ఏ న్యూ బెంచ్ టు హియర్ కావేరీ ఇష్యూ. ఇది కూడా మనకి చాలా రోజుల నుంచి న్యూస్లో వస్తున్న ఇష్యూ అనమాట. కావేరీ ఇష్యూకి సంబంధించి ఆర్టికల్ ఇది. సో ఇది వచ్చేసి మనకి GS 2లో ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అనే టాపిక్ కిందకి వస్తుంది. ఇక్కడ మనకి అసలు ఈ కావేరీ ఇష్యూ ఏంటి, సుప్రీంకోర్టు ఒక న్యూ బెంచ్ని వేసింది టు హియర్ దిస్ ఇష్యూ అని ఉంది కదా. అసలు ఎందుకు ఈ ఇష్యూ ఏంటి అన్నది మనం ఇప్పుడు కొంచెం ఓవరాల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్. కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్. అసలు ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్ దేనికి మధ్య వచ్చింది? కావేరీ రివర్ ఏ స్టేట్స్ మధ్య ఫ్లో అవుతుంది. ఇది ఒక ఇంటర్స్టేట్ రివర్, అంటే 2-3 స్టేట్స్ మధ్య ఫ్లో అవుతున్నటువంటి రివర్ కదా కావేరీ రివర్. సో ఈ కావేరీ రివర్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ ఉంది ఏంటి అని చూసే కన్నా ముందు దీని వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, ఎందుకు ఇది న్యూస్లో ఉంది అని అంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుని ఇంటర్వ్యూన్ అవ్వాలి ఈ ఇష్యూలో అని చెప్పి అపీల్ చేసుకోవడం జరిగిందనమాట. ఇట్ సాట్ ద సుప్రీంకోర్ట్స్ ఇంటర్వెన్షన్. ఎందుకు అని అంటే కర్ణాటక స్టేట్ దీనికి వాటర్ని రిలీజ్ చేయట్లేదు తమిళనాడుకి. ఓకేనా. సో కర్ణాటక స్టేట్ వచ్చేసి తమిళనాడు స్టేట్కి వాటర్ని రిలీజ్ చేయట్లేదు అని చెప్పి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుని అడగడం జరిగింది టు ఇంటర్వీన్ ఇన్ దిస్ మ్యాటర్. అండ్ ఏమని అడిగింది తమిళనాడు స్టేట్ అని అంటే ఇమ్మీడియట్గా 24,000 క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్, దాన్ని ఏమంటాము క్యూసెక్స్ అని అంటాం కదా. క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అంటే 24,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని రిలీజ్ చేయాలి ఇమ్మీడియట్గా తమిళనాడుకి. ఎవరు రిలీజ్ చేయాలి? కర్ణాటక స్టేట్ రిలీజ్ చేయాల్సిండేది చెయ్యట్లేదు కాబట్టి చెయ్యండి అని చెప్పి తమిళనాడు స్టేట్ సుప్రీంకోర్టుని అడగడం జరిగిందనమాట. ఓకేనా. సో కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ దాని యొక్క రిజర్వాయర్స్ నుంచి తమిళనాడుకి రిలీజ్ చేయాల్సినటువంటి 24,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని రిలీజ్ చేయట్లేదు కాబట్టి తమిళనాడు స్టేట్ సుప్రీంకోర్టుని అడగడం జరిగింది. అందుకని ఇది న్యూస్లో ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్ గురించి మనం చూద్దాం. అసలు ఈ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయినవి స్టేట్స్ ఎన్ని? 3 స్టేట్స్ ఉన్నాయి అండ్ ఒక యూనియన్ టెరిటరీ ఉందన్నమాట. ఓకేనా. 3 స్టేట్స్ ఏవేవి అని అంటే తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. అండ్ ఒక యూనియన్ టెరిటరీ ఏది అని అంటే పుదుచ్చేరి. ఓకేనా. సో ఈ 3 స్టేట్లు అండ్ ఈ యూనియన్ టెరిటరీ ఈ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ ఈ డిస్ప్యూట్ వచ్చేసి ఇప్పుడుది కాదు, ఇట్ ఈస్ 150 years ఓల్డ్ డిస్ప్యూట్. ఓకేనా. మనకి ఈ స్టేట్స్ మధ్య ఈ గొడవ అన్నది 150 ఏళ్ల క్రిందటి నుంచి అవుతున్నటువంటి గొడవ. అండ్ వీటికి సంబంధించిన అగ్రిమెంట్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్, అంటే ఈ గొడవకు సంబంధించి సర్దుబాటు చేయడానికి ఆర్బిట్రేషన్ జరుగుతుంది కదా. సో అగ్రిమెంట్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అన్నవి మనకి ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే 1892 నుండి 1892 తర్వాత 1924లోనే మనకి మద్రాస్ ప్రెసిడెన్సీ అని ఉండేది కదా అప్పుడు కలోనియల్ రూల్ టైంలో. మద్రాస్ ప్రెసిడెన్సీ అని ఒకటి అండ్ ఇంకో దాన్ని మనం మైసూర్ అంటాము. సో ఈ రెండింటి మధ్య అగ్రిమెంట్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్ జరిగాయి ఇన్ ఆర్డర్ టు షేర్ ద రివర్ వాటర్ ఆఫ్ కావేరీ రివర్ వాటర్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ అప్పర్ రైపీరియన్ స్టేట్ ఏది, లోవర్ రైపీరియన్ స్టేట్ అనేది ఏది అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చూడాలి. ఏంటంటే మనకి అప్పర్ రైపీరియన్ స్టేట్ అంటే ఎగువ పైన ఉన్నటువంటి స్టేట్ అప్పర్ రైపీరియన్ స్టేట్స్ అంటే
ఎందులో అయితే ఈ రివర్ ఫ్లో అవుతుందో దాన్ని మనము రైపేరియన్ స్టేట్ అని అంటాము. సో అప్పర్ రైపేరియన్, లోవర్ రైపేరియన్ స్టేట్ అని ఉంది కదా. ఈ అప్పర్ రైపేరియన్ స్టేట్ వచ్చేసి ఇక్కడ కర్ణాటక అయితే, లోవర్ రైపేరియన్ స్టేట్ వచ్చేసి తమిళనాడు అవుతుంది. ఓకేనా, కావేరీ రివర్ ఇష్యూలో. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే అప్పర్ రైపేరియన్ స్టేట్ ఏదైనా ఒక రిజర్వాయర్ని కట్టుకోవాలి కావేరీ రివర్ మీద అని అనుకున్నట్టయితే దెన్ కంపల్సరీగా ఈ అప్పర్ రైపేరియన్ స్టేట్ లోవర్ రైపేరియన్ స్టేట్ యొక్క కన్సెంట్ తీసుకొని మాత్రమే కట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ వీళ్ళు రిజర్వాయర్స్ కట్టేసి ఆ రివర్ వాటర్ని స్టోర్ చేసేస్తే లోవర్ రైపేరియన్ స్టేట్స్కి రివర్ వాటర్ అందవు కదా. కాబట్టి అప్పర్ రైపేరియన్ స్టేట్ whenever it wanted to construct a reservoir on that Kaveri river, then it must get the consent of the లోవర్ రైపేరియన్ స్టేట్ అని చెప్పి తేల్చడం జరిగిందనమాట ఈ అగ్రిమెంట్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతూ వచ్చింది తర్వాత అనంటే 1974 నుండి కర్ణాటక ఏం చేస్తోంది అనంటే 4 కొత్త రిజర్వాయర్స్ని కన్స్ట్రక్ట్ చేసుకొని తమిళనాడు మామూలుగా ఇక్కడ మనం ఏమన్నాం, కర్ణాటక అప్పర్ రైపీరియన్ అన్నాం, తమిళనాడు లోవర్ రైపీరియన్. అంటే ఇప్పుడు కర్ణాటక స్టేట్ రిజర్వాయర్లు కట్టాలి అని అంటే కంపల్సరీగా తమిళనాడు యొక్క కన్సెంట్ తీసుకొనే కట్టుకోవాలి కదా. కానీ 1974 నుండి కర్ణాటక ఏం చేసింది అని అంటే 4 కొత్త రిజర్వాయర్స్ని వితౌట్ టేకింగ్ ద కన్సెంట్ ఆఫ్ తమిళనాడు కన్స్ట్రక్ట్ చేసుకొని అండ్ వాటర్ని దానికి డైవర్ట్ చేస్తూ రావడం జరిగిందనమాట. ఓకేనా. సో అక్కడి నుంచి మనకి మెయిన్ ఇష్యూ అన్నది స్టార్ట్ అయింది. సో వేటి మధ్య, కర్ణాటకకి ఇంకా తమిళనాడుకి మధ్య. ఇప్పుడు ఇట్లా వాటర్ డైవర్ట్ చేస్తున్నారు మాకు ఇవ్వకుండా అని చెప్పి తమిళనాడు ఏం చేసిందంటే ఆర్బిట్రేషన్కి వెళ్ళడం జరిగింది. సో ఈ మ్యాటర్ని రిజాల్వ్ చేయడానికి మనకి CWDT అనేది పెట్టడం జరిగిందనమాట. అంటే ఏంటంటే కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్. ఈ ట్రిబ్యునల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1990లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. 1990లో ఏర్పాటు చేసిన ఈ ట్రిబ్యునల్ ఫైనల్ ఆర్డర్, ఈ ట్రిబ్యునల్ అసలు ఈ కావేరీ రివర్ వాటర్ ఎవరు ఎంత యూజ్ చేసుకోవాలి అనే ఒక ఫైనల్ ఆర్డర్ రావడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 17 years 17 ఏళ్ళు టైం తీసుకొని ఒక ఫైనల్ ఆర్డర్కి రావడం జరిగింది. అండ్ ఇది ఏం చెప్పింది అని అంటే కావేరీ రివర్ వాటర్ని 3 స్టేట్స్ ఒక యూటీ అన్నాం కదా, సో అవన్నీ షేర్ చేసుకోవాలి ఇన్ నార్మల్ రెయిన్ఫాల్ కండిషన్స్ అని చెప్పి CWDT తేల్చి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ అసలు ఈ CWDTని ఎవరు ఏర్పాటు చేశారు, కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది దేని ప్రకారం ఏర్పాటు చేసింది అని అంటే మనకి ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఓకే, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అని చెప్పి 1956లో ఒక యాక్ట్ ఉంది. దీంట్లో సెక్షన్ 4 ప్రకారం ఏమని ఉంటుంది అంటే ఏదైనా ఒక ఇంటర్ స్టేట్ రివర్కి సంబంధించి డిస్ప్యూట్ ఏదైనా అరైజ్ అయితే ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయొచ్చు అని ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం మనకి CWDTని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కావేరీ రివర్ గురించి చూడాలి అని అంటే ఈ కావేరీ రివర్ ఎక్కడ పుడుతుంది అని అంటే మనకి ఇది పుట్టేది కర్ణాటకలో. ఓకే, కర్ణాటకలో మనం బ్రహ్మగిరి హిల్స్ అని అంటాము. కర్ణాటకలో వెస్ట్రన్ ఘాట్స్ వస్తాయి కదా, సో ఆ వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నటువంటి బ్రహ్మగిరి హిల్స్లో ఆరిజినేట్ అయ్యే ఈ కావేరీ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ద స్టేట్ అనమాట. అండ్ దీన్నే దక్షిణ గంగా అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఇదే రివర్ కావేరీ మన కర్ణాటక నుంచి తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత తమిళనాడులో దీన్ని పొన్ని అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, పొన్ని రివర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అండ్ మనకు రీసెంట్గా కూడా మనకు ఒక మూవీ కూడా వచ్చింది చూడండి తమిళ్లో, పొన్నియన్ సెల్వన్ అంటాం. అంటే పొన్నియన్ అంటే కావేరీ రివర్కి పుట్టిన అబ్బాయి అన్నట్టు. అంటే మనకి అందులో కావేరీ రివర్లో నుంచి అతను బ్రతుకుతాడు, రాజరాజ చోళ. సో ఆయనను పొన్నియన్ సెల్వన్ అని చెప్పి పిలుస్తారనమాట. అండ్ ఈ పొన్ని రివర్ అనేది వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి చాలా చాలా సేక్రెడ్ రివర్. దీన్నే ఏమని పిలుస్తారు అని అంటే దక్షిణ గంగా, గ్యాంగెస్ ఆఫ్ సౌత్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అండ్ దిస్ కావేరీ రివర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫోర్త్ లార్జెస్ట్ రివర్ ఆఫ్ ద సౌత్ ఇండియా. ఓకేనా. అండ్ ఇది చాలా పిలిగ్రిమేజ్ స్పాట్స్కి, టూరిస్ట్ స్పాట్స్కి అన్నిటికీ
చాలా చాలా ఫేమస్ అనమాట. అండ్ దీనికి చాలా ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయి, లైక్ హేమావతి అని, హారంగి అని, కాబిని అని. ఇది కేరళలో ఫ్లో అవుతుందన్నమాట ఈ కాబిని అనేది. సో ఇట్లా చాలా ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయి మనకి. ఓకేనా. సో అయితే ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాము. ఏంటంటే 17 years తీసుకొని 1990లో ఫామ్ అయిన ఈ సిడబ్ల్యూడిటి ఇచ్చిన ఆర్డర్ మనకి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ ఇంకో 6 years బట్టి టోటల్గా 2013లో ఏమని చేయడం జరిగింది అంటే ఈ సిడబ్ల్యూటి యొక్క డిడి యొక్క ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేయడం జరిగిందనమాట. అయితే దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఓకేనా. ఎవరు ఛాలెంజ్ చేశారు అంటే తమిళనాడు కర్ణాటక మీద వేసినటువంటి ఛాలెంజ్ అనమాట. ఇది సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అండ్ దాని ఫైనల్ వర్డిక్ట్ 2018లో సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగిందనమాట. సో 2018లో సుప్రీంకోర్టు ఏమని ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది అని అంటే, కావేరీ రివర్ అనేది ఒక నేషనల్ అసెట్. ఓకే. కావేరీ రివర్ అనేది ఒక నేషనల్ అసెట్. ఇదేదో ఒక పర్టికులర్ స్టేట్కి సంబంధించిండేది కాదు, ఇది ఒక నేషనల్ అసెట్ అని చెప్తూ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, ఎట్లా డివైడ్ చేయడం జరిగింది అని అంటే, కర్ణాటకకు వచ్చేసి 284.75,000 మిలియన్ క్యూబిక్ ఫీట్. దీన్నే మనం ఏమంటాము అని అంటే టీఎంసీ అని అంటాం. 284.75 టీఎంసీఎఫ్టీ అని అంటాం. 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ టీఎంసీఎఫ్టీ అంటే. సో కర్ణాటకకు వచ్చేసి 284.75 టీఎంసీఎఫ్టీ. అండ్ తమిళనాడుకు వచ్చేసి 404.25 టీఎంసీఎఫ్టీ. అండ్ కేరళకు వచ్చేసి ఇది స్మాల్ రైపీరియన్ స్టేట్ అనమాట. సో దీనికి వచ్చేసి దీని షేర్ వచ్చేసి 30 టీఎంసీఎఫ్టీ. అండ్ పుదుచ్చేరి ఉంది కదా మనకి ఒక యూటీ. సో ఈ పుదుచ్చేరికి వచ్చేసి 7 టీఎంసీఎఫ్టీ. ఇట్లా షేర్ చేస్తూ సుప్రీంకోర్టు 2018లో ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇట్ ఆల్సో డైరెక్టెడ్ ద సెంటర్ టు నోటిఫై ద కావేరీ మేనేజ్మెంట్ స్కీమ్. కావేరీ మేనేజ్మెంట్ స్కీమ్ అని చెప్పి ఒకటి పెట్టమని చెప్పి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మనకు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కావేరీ వాటర్ మేనేజ్మెంట్ స్కీమ్ అని చెప్పి 2018లో ఫామ్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి, అండ్ కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. ఓకేనా. సో అయితే ఇప్పుడు మరి ఇష్యూ ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ మనకి ఏమంటున్నాము, కర్ణాటక ఇస్ ద అప్పర్ రైపేరియన్ స్టేట్ అని అంటున్నాం కదా. సో మనకి షెడ్యూల్ ప్రకారము కర్ణాటక తమిళనాడుకి టోటల్ మనకి 177.25 టీఎంసీ ఆఫ్ వాటర్ని ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ నార్మల్ వాటర్ ఇయర్. అంటే వర్షాలు నార్మల్ రెయిన్ఫాల్ ఇయర్లో కర్ణాటక తమిళనాడుకి ఎంత టీఎంసీ ఆఫ్ వాటర్ ఇవ్వాలి అని అంటే 177.25 టీఎంసీ ఆఫ్ వాటర్ని ఇవ్వాలన్నమాట. అయితే ఈ వాటర్లో పర్టికులర్గా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ ఎప్పుడు, జూన్ నుండి సెప్టెంబర్ వరకు అంటాం కదా. సో ఈ జూన్ నుండి సెప్టెంబర్ టైంలో ఈ టోటల్ 177.25 టీఎంసీకి గాను 123.14 టీఎంసీ ఆఫ్ వాటర్ని ఈ పర్టికులర్ టైంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇష్యూ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. ఏంటి అని అంటే, కర్ణాటక వచ్చేసి మనకి తమిళనాడుకి ఈ వాటర్ని ఇవ్వకుండా డైవర్ట్ చేస్తోంది అని చెప్పి మళ్ళీ తమిళనాడు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఓకేనా. అయితే మనం ఈ కాంటెక్స్లో కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి చూడాలి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కొత్త బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనకి న్యూస్లో వచ్చింది కదా. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏం జరుగుతుంది అన్న తర్వాత, మనకి ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు యొక్క అవుట్కమ్ ఏంటి అన్న తర్వాత చూద్దాము. అయితే మీన్వైల్ మనకు కొన్ని కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ చూడాలి దీనికి సంబంధించి. ఏంటి అని అంటే, మనకి వాటర్ కానీ, వాటర్ సప్లై, ఇరిగేషన్, కెనాల్, డ్రైనేజ్, ఎంబాంక్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా
ఏ సబ్జెక్ట్ కిందికి వెళ్తుంది అంటే మనకి 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉన్నాయి కదా, సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. దాంట్లో 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ 17 అంటే 17th సబ్జెక్టుగా ఉన్నటువంటి టాపిక్స్ ఏవి అని అంటే వాటర్కి సంబంధించినవి, అంటే వాటర్ సప్లై కానీ, ఇరిగేషన్, డ్రైనేజ్, ఎంబాంక్మెంట్స్, వాటర్ స్టోరేజ్, ఇవన్నీ 17th సబ్జెక్టుగా స్టేట్ లిస్ట్లోకి వెళ్తాయి. ఓకేనా. అయితే మనకి యూనియన్ లిస్టులో కూడా దీనికి సంబంధించి ఒక టాపిక్ ఉంది. ఏంటంటే యూనియన్ లిస్ట్లో ఎంట్రీ నెంబర్ 56 ఏమని ఉంటుంది అంటే ఇట్ ఎంపవర్స్ ద యూనియన్ గవర్నమెంట్ ఫర్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్స్. అంటే ఇప్పుడు ఒక రివర్కి సంబంధించి డ్రైనేజ్ కానీ, ఎంబాంక్మెంట్స్ అవన్నీ స్టేట్ లిస్ట్లో ఉంటే, అదే ఒక ఇంటర్స్టేట్ రివర్స్ దానికి సంబంధించి రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్, దాని మీద రివర్ వ్యాలీస్ కట్టడము, ఇలాంటి మ్యాటర్స్ అన్నీ కూడా మనకు అదే 7th షెడ్యూల్లో యూనియన్ లిస్ట్ కిందికి వెళ్తాయి. అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ మేక్ రూల్స్ ఆర్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్స్టేట్ రివర్స్. అదే మామూలుగా రివర్స్ వాటర్, ఇరిగేషన్, డ్రైనేజ్, ఎంబాంక్మెంట్స్కి సంబంధించి స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ కాబట్టి ఓన్లీ స్టేట్ కెన్ మేక్ రూల్స్ ఆర్ లాస్ అనమాట. ఓకేనా. అండ్ ఇవి ఇలా ఉంటే ఆర్టికల్ నెంబర్ 262 కూడా ఏమని చెప్తుంది అని అంటే మనకి పార్లమెంట్ మే బై లా ప్రొవైడ్ ఫర్ ద అడ్జుడికేషన్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ విత్ రెస్పెక్ట్ టు ద కంట్రోల్ ఆఫ్ ద వాటర్స్ ఆఫ్ ఎనీ ఇంటర్స్టేట్ రివర్ అని చెప్తుంది. ఓకేనా. ఎవరిని ఆథరైజ్ చేస్తుంది కాన్స్టిట్యూషన్? ఇంటర్స్టేట్కి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే వాటి అడ్జుడికేషన్ కోసము పార్లమెంట్ బై లా వాటిని అడ్జుడికేట్ చేయొచ్చు అని ఆర్టికల్ నెంబర్ 262 ప్రకారం తెలుస్తోంది మనకి. ఓకేనా. సో ఇప్పుడు పార్లమెంట్ మే బై లా ప్రొవైడ్ దట్ neither Supreme Court nor any other court shall exercise the jurisdiction in respect of any such dispute. అంటే 262 కింద మనకి ఫుల్ అథారిటీ ఈ ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి అడ్జుడికేషన్ చేసే అథారిటీని కాన్స్టిట్యూషన్ ఎవరి చేతిలో పెట్టడం జరిగింది? పార్లమెంట్ చేతిలో పెట్టడం జరిగింది. ఇది బై లా అంటే ఒక చట్టం ద్వారా, ఒక యాక్ట్ ద్వారా మాత్రమే వాటిని అడ్జుడికేట్ చేయొచ్చు. అంతేగాని సుప్రీంకోర్టు ద్వారా అంటే సుప్రీంకోర్టు వర్డిక్ట్స్ ద్వారా ఇట్లాంటివి చేయడానికి లేదు అన్నట్టు దీంట్లో ఉంది. సో ఇక్కడ అగైన్ లెజిస్లేచర్కి, జ్యుడిషియరీకి మధ్య ఒక టజల్ ఏర్పడేదానికి స్కోప్ ఉన్నటువంటి ఇష్యూ అనమాట ఇది. ఎందుకంటే ఆర్టికల్ 262 ప్రకారం క్లియర్గా కాన్స్టిట్యూషన్ ఆథరైజ్డ్ పార్లమెంట్ దట్ బై లా ఇట్ కెన్ అడ్జుడికేట్ దిస్ ఇష్యూ అని చెప్పి ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు పార్లమెంట్ని ఆథరైజ్ చేసింది కాబట్టి పార్లమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎనాక్ట్ చేసినటువంటి యాక్ట్స్ ఏమున్నాయి అంటే రివర్ బోర్డ్ యాక్ట్ అని చెప్పి 1956లో ఒక యాక్ట్ని ఎనాక్ట్ చేయడం జరిగిందనమాట. ఒక యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో రివర్ బోర్డ్ యాక్ట్ అని ఒకటి, తర్వాత మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం కదా ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అని చెప్పి 1956లోనే ఒక యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ యాక్ట్ని 1956లో తీసుకొని రావడం జరిగింది. బట్ ఇట్ వాజ్ అమెండెడ్ ఇన్ ద ఇయర్ 2002 టు ఇంక్లూడ్ సమ్ ఆఫ్ ద మేజర్ రికమెండేషన్స్ ఆఫ్ సర్కారియా కమిషన్ ఉంది కదా, అది ఇచ్చిన రికమెండేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. సో ఆ అమెండ్మెంట్ ప్రకారము ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఈ ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఒక ట్రిబ్యునల్, అది కంపల్సరీగా మనకి ఇయర్లీ అట్లీస్ట్ వన్స్ మీట్ అవ్వాలి టు సెటప్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్. అండ్ 3 ఏళ్లలోపు డెసిషన్ని తీసుకోవాలి, అంటే వర్డిక్ట్ని ఇచ్చేయాలి అని చెప్పి సర్కారియా కమిషన్ రికమెండ్ చేయడం జరిగిందనమాట. ఆ రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పి 2002లో ఈ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి కావేరీ రివర్ ఒక్కటే కాకుండా ఇంకా రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్న మేజర్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ వేరే ఏవేవి ఉన్నాయి అని అంటే కృష్ణా ఉంది. కృష్ణా రివర్కి సంబంధించి వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి బిట్వీన్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. అండ్ మహానదికి సంబంధించి డిస్ప్యూట్స్ ఉన్నాయి బిట్వీన్ ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్.
అండ్ అంతేకాకుండా రవి అండ్ బియాస్కి సంబంధించి పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. అండ్ వంశధార రివర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిస్సా మధ్య కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న మేజర్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనమాట. సో ఇట్లాంటి వాటిల్లో మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్, జోనల్ కౌన్సిల్స్ ఇట్లాంటివన్నీ ఒక మంచి వే ఫార్వర్డ్గా యూజ్ అవుతాయి. వాటిని యూజ్ చేసుకొని మనము స్టేట్స్కి మధ్య, ఇంటర్ స్టేట్స్ మధ్య కోఆపరేషన్ కానీ, లేదంటే సెంటర్కి స్టేట్స్కి మధ్య కోఆపరేషన్ కానీ బాగుండాలి అని అంటే ఇట్లాంటి ఫోరమ్స్ హెల్ప్ అవుతాయి అన్నట్టు. మనం ఒకవేళ మెయిన్స్లో క్వశ్చన్ వస్తే వే ఫార్వర్డ్ కింద మనం వాటిని యూజ్ చేసి రాయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ ఆర్టికల్. అండ్ ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్జుడికేటింగ్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఇన్ ఇండియా? ఇప్పుడు ఇంటర్ వాటర్ డిస్ప్యూట్స్ని అడ్జుడికేట్ చేస్తున్నటువంటి బాడీ ఏది అన్నది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రేపు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద వీడియో టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అవుతుంది ఎల్టీఎక్స్ క్లాసెస్ హైదరాబాద్లో డైలీ. సో దీంట్లో మనం డైలీ 3 క్వశ్చన్స్ని రాయడం జరుగుతుందన్నమాట. అండ్ వాటికి అప్రోచ్ చెప్పి క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ రైటింగ్ చేయించి అండ్ మోడల్ ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు డైలీ గాంధీనగర్ బ్రాంచ్ ఎల్టీఎక్స్లో అవుతుందన్నమాట. ఈ టోటల్ కోర్స్కి ఫీ వచ్చేసి 15,000 రూపీస్. అండ్ అది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్, ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్లీ హైదరాబాద్ బ్రాంచ్కే వచ్చి డిస్కస్ చేసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, that's it for today friends. Thanks for listening. All the best. Bye.